So today class is forecasting demand for new products. So forecasting means is to prepare the plan for future actions. సో ఆ విధంగా ఫోర్కాస్టింగ్ అనేది ఎస్టిమేషన్ అనమాట. మరి న్యూ ప్రోడక్ట్స్ మార్కెట్లో న్యూ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఎలా ఫోర్కాస్ట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ పాయింట్, ప్రొజెక్ట్ ది డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్స్ యాజ్ అన్ అవుట్ గ్రోత్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆర్ ఓల్డ్ ప్రోడక్ట్. అంటే న్యూ ప్రోడక్ట్కి డిమాండ్, ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనాలిసిస్ చేస్తేనే కదా మనం ప్రొడక్షన్ అనేది సప్లై అనేది చేస్తాము. సో ఆ విధంగా కొత్త ప్రాజెక్ట్కి డిమాండ్ వేసినప్పుడు సో ఆల్రెడీ పాతది ఎగ్జిస్టింగ్ ఓల్డ్ ప్రోడక్ట్ యొక్క అవుట్ గ్రోత్ అనేది ఇండైరెక్ట్గా పెరుగుతుంది అనమాట. అంటే చూడండి, 2 బెనిఫిట్స్. సో డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్ డిమాండ్ అనాలిసిస్ చేయాలి అన్నప్పుడు సో మార్కెట్లో రీసెర్చ్ చేస్తామన్నమాట. ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా, దాని ఉంటే ఎంత కాంపిటీషన్ ఉంది, హౌ మచ్ దే ఆర్ గెటింగ్ రిటర్న్స్, అంటే ప్రైస్ ఎంత ఉంది, సో హౌ దే ఆర్ ఫాలోయింగ్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ అనే అనాలిసిస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆ విధంగా న్యూ ప్రోడక్ట్ గురించి అనాలిసిస్ చేయడంతో పాటు ఓల్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ వేరే ప్రోడక్ట్ మనం ఎగ్జిస్టింగ్ అయ్యింది కంపెనీ, సో దాని యొక్క గ్రోత్ కూడా ఇండైరెక్ట్గా పెరగడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ అనలైజ్ ద న్యూ ప్రోడక్ట్. అంటే న్యూ ప్రోడక్ట్కి మనం న్యూ ప్రోడక్ట్ అనలైజ్ చేసేటప్పుడు సో ఇక్కడ ఏం చెప్పాము, ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఫోర్కాస్ట్ చేసేటప్పుడు న్యూ ప్రోడక్ట్స్ ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేయాలి టు బి టేకన్ అనమాట. సో ఆ విధంగా అనలైజ్ ది న్యూ ప్రోడక్ట్ అన్నప్పుడు దానికి సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి, అంటే ఒక వస్తువుకి ఇంకొక వస్తువు ఏది, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అనేది ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఏదైనా ఉందా అనేసి అనాలిసిస్ చేయాలి. ఆ విధంగా సబ్స్టిట్యూట్ ఉందనుకోండి, సో మన ప్రోడక్ట్ అంతగా సేల్ కాదు కాబట్టి సబ్స్టిట్యూట్ ఏమైనా ఉందా అనేసి అనాలిసిస్ చేయాలి. సెకండ్ పాయింట్. సో థర్డ్ వన్, ఎస్టిమేట్ ది రేట్ ఆఫ్ గ్రోత్. సో గ్రోత్ రేట్ని మనం ఎస్టిమేట్ చేయాలన్నమాట. ఎందుకంటే సో అల్టిమేట్ లెవెల్ ఆఫ్ డిమాండ్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్ అనేది ఆన్ ది బేస్డ్ ప్యాటర్న్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఎప్పుడు న్యూ ప్రోడక్ట్ డిమాండ్ అనాలిసిస్ చేసేటప్పుడు సో రేట్ ఆఫ్ గ్రోత్ రేట్ అనేది, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సేమ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి ఎస్టిమేషన్ గ్రోత్ అనేది ఎలా ఉంది, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే దీనికి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి అనే అంశంతో మనం అనాలిసిస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏమో సో ప్రాజెక్ట్ ది డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్స్ అంటే సో న్యూ ప్రోడక్ట్కి ప్రొజెక్ట్ చేసేటప్పుడు అంటే ఎస్టిమేషన్ కానీ ఫోర్కాస్టింగ్ కానీ చేసేటప్పుడు ఆల్రెడీ కంపెనీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఓల్డ్ ప్రోడక్ట్ యొక్క గ్రోత్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా సపోజ్ న్యూ ప్రోడక్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు దానికి సబ్స్టిట్యూట్గా ఏమైనా ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉన్నాయా అనేసి ఫోర్కాస్ట్ చేయాలి. తర్వాత ఎస్టిమేట్ ది గ్రోత్ ఆఫ్ రేట్. నెక్స్ట్ ఆఫర్ ది న్యూ ప్రోడక్ట్ ఫర్ సేల్ ఇన్ ఏ శాంపుల్ మార్కెట్. అంటే ఏం చెప్పాం, మనము న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఫోర్కాస్ట్ చేస్తున్నాం. సో మన యొక్క న్యూ ప్రోడక్ట్ని ఆల్రెడీ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయకముందు ఏం చేయాలంటే సో వీఆర్ ఆఫరింగ్ సేల్ అని శాంపుల్ మార్కెట్లో మనం ఏం చేయాలి, న్యూ ప్రోడక్ట్స్ని దాన్ని అంటే ఒక శాంపుల్ యూనిట్స్గా తీసుకొనేసి సేల్ కన్సిడర్ చేయాలన్నమాట. బై డైరెక్ట్ మెయిల్ ఆర్ త్రో వన్ మల్టిపుల్ షాప్ ఆర్గనైజేషన్. అంటే సో శాంపుల్ మార్కెట్ కండక్ట్ చేసి మన ప్రోడక్ట్ని ప్రమోషన్ లెవెల్స్ అంటే అడ్వర్టైజింగ్ అలా ప్రమోషన్ యాక్టివిటీస్ అనేది తీసుకోవడం అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, సర్వే కన్జ్యూమర్స్ రియాక్షన్ టు న్యూ ప్రోడక్ట్. అంటే మనము ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేస్తున్నాం కదా, సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఫర్ న్యూ ప్రోడక్ట్ అంటే న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయకముందు ఎలాంటి అంశాలు కన్సిడర్ చేయాలి, సో అలాంటి టాపిక్స్ అన్నీ కన్సిడర్ చేస్తున్నాం. సో లాస్ట్ పాయింట్, సర్వే కన్జ్యూమర్స్ రియాక్షన్ టు న్యూ ప్రోడక్ట్. అంటే మన యొక్క ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్కెట్లో కన్జ్యూమర్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది. సో మనం ఇండైరెక్ట్గా దాన్ని ప్రొడక్షన్ అనేది చేస్తాం అనమాట. ఇండైరెక్ట్గా త్రూ ది ఐస్ ఆఫ్ స్పెషలైజ్డ్ డీలర్స్ వాళ్ళ ద్వారా హూ ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద కన్జ్యూమర్ నీడ్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్. అంటే ఈ కన్జ్యూమర్ రియాక్షన్స్ మనం ఎలా అనలైజ్ చేస్తామంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొంతమంది డీలర్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే, డీలర్స్ అంటే ఎవరు, సో వాళ్ళు ప్రైవేట్గా అయిందే మార్కెట్లో అలా అనాలిసిస్ చేసేవాళ్ళు ఈ ప్రోడక్ట్ గురించి ఇలా డిమాండ్ ఎలా ఉంది, ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి మనకి కన్జ్యూమర్ యొక్క నీడ్ అండ్ ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్. సపోజ్ కన్జ్యూమర్ డిజైర్స్ నీడ్స్ వాళ్ళది డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవడం అనమాట. సో దీస్ మెథడ్స్ ఇవన్నీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, అంటే మ్యూచువల్లీ
it would be desirable to try combine several them to cross checking is possible. అంటే టు ఎక్స్టెంట్ అంటే దాని కొరకు అంటే డిమాండ్ ఫర్ టు ఎక్స్టెంట్ మెథడ్ ఫోర్కాస్టింగ్ డిమాండ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్ మే బి ఆల్సో అప్లైడ్ ఫర్ డేటా ఫర్ న్యూ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు మనం పైన చెప్పిన సిక్స్ అన్నీ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ప్రతి ఒక్కటి అనాలసిస్ చేయాలి. ఇట్ కెన్ బి డిజైరబుల్ టు కంబైన్ అంటే వీటన్నిటిని తీసుకొని క్రాస్ చెకింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఫోర్కాస్టింగ్లో. సో ఈ ఫోర్కాస్టింగ్ చేసుకుని డిమాండ్ ఫోర్కాస్టింగ్కి టు ద ఎక్స్టెంట్ వీటితో పాటు కొన్ని మెథడ్స్ కూడా ఫోర్కాస్టింగ్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అనమాట. న్యూ ప్రోడక్ట్ చేసుకోవడానికి లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్స్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే న్యూ ప్రోడక్ట్ యొక్క ప్రాజెక్ట్ని డిమాండ్ని ఫోర్కాస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క అవుట్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. సెకండ్ వన్, అనలైజ్ ద న్యూ ప్రోడక్ట్. అంటే న్యూ ప్రోడక్ట్ని అనలైజ్ చేసేటప్పుడు ఆల్రెడీ సబ్స్టిట్యూట్గా ఏమన్నా ఉందా, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఉన్నాయని అనాలసిస్ చేయాలి. థర్డ్ వన్, ఎస్టిమేట్ ది రేట్ ఆఫ్ గ్రోత్. అంటే గ్రోత్ లెవెల్స్ అనేది ఎస్టిమేట్ చేయాలన్నమాట. అంటే ఈ గ్రోత్ లెవెల్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే సో డిమాండ్ ఫర్ ద న్యూ ప్రోడక్ట్ అనేది ఎలా మనం న్యూ ప్రోడక్ట్ని ఎలా ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ అంటే సమ్ ప్యాటర్న్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్స్ యొక్క ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఉన్న న్యూ ప్రోడక్ట్కి ఎస్టిమేట్ గ్రోత్ అనేది మనము అనాలిసిస్ చేస్తాం. తర్వాత సో ఎస్టిమేట్ ది డిమాండ్ అంటే డిమాండ్ ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఏంటంటే బై మేకింగ్ డైరెక్ట్ ఎంక్వైరీస్. సో ఇప్పుడే చెప్పాం కదా డిమాండ్ అంటే ఏంటి. సో డిమాండ్ ఎంక్వైరీ చేస్తాం అంటే ఎస్టిమేట్ ది డిమాండ్ అంటే ఆ వస్తువుకి ఎంత డిమాండ్ ఉందనేది అనాలిసిస్ చేయాలి. ఆ డిమాండ్ మనకి ఎలా తెలుస్తుంది, ఒకటి డైరెక్ట్గానే తీసుకోవాలి త్రూ ద ఎంక్వైరీస్, పేపర్ ద్వారా కానీ డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం కలెక్షన్ అనేది చేసుకుంటాం అనమాట డిమాండ్ ఎలా ఉంది. సో ఇక్కడ ఎస్టిమేటింగ్ ద డిమాండ్ ఎలా మనం ఎస్టిమేట్ చేస్తామంటే డైరెక్ట్ ఎంక్వైరీస్ ఫ్రమ్ ద అల్టిమేట్ పర్చేజెస్. సో డైరెక్ట్ ఎంక్వైరీస్ ఎవరి దగ్గర, డైరెక్ట్గా కొనే వాళ్ళ దగ్గర అంటే పర్చేజెస్ దగ్గర నుంచి మనము ఎంక్వైరీస్ తీసుకోవడం జరుగుతుంది. ఐదర్ బై ద యూజ్ ఆఫ్ శాంపిల్స్ ఆర్ ఆన్ ఫుల్ స్కేల్. అంటే ఏంటి, శాంపిల్స్ ఇచ్చి తీసుకోవచ్చు. మనం శాంపిల్స్ చెక్ చేసి ఓకే గుడ్గా ఉందా, యావరేజ్గా ఉందా, బ్యాడ్గా ఉందా అనేసి ఎస్టిమేషన్ చేయడం అనమాట. ఆ విధంగా చేస్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చి సో ఎంక్వైరీస్తో పాటు ఒక ఆఫర్ ఏ న్యూ ప్రోడక్ట్ ఫర్ సేల్ ఇన్ శాంపిల్ మార్కెట్ ఆఫర్ చేస్తాం అనమాట. శాంపిల్ మార్కెట్లో ఆఫర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే మన యొక్క న్యూ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం కోసం ఆఫర్ అనేది పెట్టడం జరుగుతుంది. లాస్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే సర్వే కన్జ్యూమర్స్ రియాక్షన్స్ టు న్యూ ప్రోడక్ట్ ఇండైరెక్ట్లీ త్రూ ది ఐస్ ఆఫ్. అంటే ఏంటి, కన్జ్యూమర్స్ యొక్క రియాక్షన్ని అనలైజ్ చేస్తాం అనమాట. ఇండైరెక్ట్గా డీలర్స్ ద్వారా కన్జ్యూమర్స్ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ యొక్క వాన్స్ ఏంటి అనేసి ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేసి అనాలసిస్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఫర్ న్యూ ప్రోడక్ట్స్. నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్. క్రైటీరియా ఫర్ గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్. సో క్రైటీరియా ఫర్ గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ని మనము 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ అక్యురసీ, సింప్లిసిటీ అండ్ ఈజీ ఆఫ్ కంప్రహెన్షన్, ఎకానమీ అండ్ అవైలబిలిటీ, మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్లీనెన్స్. సో ఫస్ట్ వన్ వచ్చి అక్యురసీ. అంటే అక్యురసీ ఏంటంటే ఖచ్చితత్వం అని అర్థం. సో ఆ ఖచ్చితత్వం దేంతో కావాలి. సో క్రైటీరియా ఫర్ ఏ గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అంటే ఒక గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ని మనము తీసుకుంటున్నాము అంటే దానికి ఎలాంటి క్రైటీరియా ఉండాలి. క్రైటీరియా అంటే దాని యొక్క అంటే ఇలా ఫాలో అయితే అది ఒక గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అనేసి అనమాట. సో ఏ ఫోర్కాస్టింగ్ మెథడ్ అయినా మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ ఉండాల్సింది అక్యురసీ, ఖచ్చితత్వం అనేది ఉండాలన్నమాట. అంటే ఫోర్కాస్టింగ్ అనేది ఏంటన్నా అంచనా మాత్రమే, ఎస్టిమేషన్ మాత్రమే అది. అంటే యాక్చువల్ రియల్ కాదు. సో యాక్చువల్ రియల్లోకి వచ్చే కొందరికి అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కాబట్టి ఆ ఎక్కువ తక్కువలో కూడా అంటే మనం ఫోర్కాస్ట్ చేస్తున్నామంటే అది ఖచ్చితంగా అక్యురసీ అనేది ఖచ్చితత్వం ఉండాలి. ఆ ఖచ్చితత్వం ఎప్పుడు జరుగుతుందంటే అక్యురసీ ఆఫ్ ఫాస్ట్ ఫోర్కాస్టింగ్. అంటే ఏంటి, ఫాస్ట్ ఫోర్కాస్టింగ్ అనమాట. ప్రజెంట్ పర్ఫార్మెన్స్ కంటే ఫాస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా ఫోర్కాస్ట్ చేసుకోవాలి. అంటే మన ఫోర్కాస్ట్ అనేది మెయిన్ కంటెంట్. అంటే ఫోర్కాస్టింగ్ అంటే ఎస్టిమేషన్ కదా, ఆ ఎస్టిమేషన్ వేసేదే ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని. అంటే ఏంటి, ఆల్రెడీ ఫాస్ట్లో ఎంతమందికి ఉన్నారు, ఈ ప్రోడక్ట్కి ఇంత డిమాండ్, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మంత్ అలాగే తీసుకెళ్తాం. కాబట్టి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫాస్ట్ అనాలసిస్, ఫాస్ట్ ఫోర్కాస్టింగ్ అనేది. కాబట్టి ఫస్ట్ టు చెక్ ద నెసెసరీ ఫర్ ద
ఫాస్ట్ ఫోర్కాస్టింగ్ అగైనెస్ట్ ది ప్రజెంట్ పర్ఫార్మెన్స్. అంటే ప్రజెంట్ పర్ఫార్మెన్స్ని పక్కన పెట్టి పాస్ట్ పర్ఫార్మెన్స్ని లెక్కలోకి తీసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ని పక్కన పెట్టేసి ప్రజెంట్ ఫోర్కాస్టింగ్ అనేది అనాలసిస్ చేయాలి. ఇది అక్యురసీలో ఇంపార్టెంట్. అండ్ ఆ విధంగా చెక్ చేయడం వలన మనము ఫోర్కాస్ట్ చేసేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సమ్ కంపారిజన్స్, కొంత కంపారిజన్స్ అనేది చేయాలన్నమాట. యాక్చువల్ హ్యాపన్ అంటే ఏంటి, కంపారిజన్స్ ఎలా చేస్తామన్నా, సో ఎస్టిమేషన్ ఎంత అయింది, యాక్చువల్ ఎంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ సేల్స్ని మనం సేల్స్ ప్రొడక్షన్ చేసుకుంటాం అన్నమాట. అంటే సేల్స్ ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే దానికి తగినట్టుగా ఏం చేయాలి, రా మెటీరియల్ కొనాలి, ప్రొడక్షన్ అంతా చేయాలి కదా. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ మంత్ 20,000 అంతా నెక్స్ట్ మంత్కి 30,000 సేల్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో మనకి ఎస్టిమేషన్ ఫోర్కాస్టింగ్ అనేది, సో లాస్ట్ మంత్ 20,000 యూనిట్స్ అనుకుంటే, సో ఇప్పుడు ప్రజెంట్ మంత్ వచ్చి దాన్ని 30,000లోకి మనము 30,000కి ఇంక్రీజ్ చేసాం అనమాట. ఆ విధంగా ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఏంటి, ఇక్కడ మనకి బేస్ ఏదవుతా ఉంది, పాస్ట్ డేటా, పాస్ట్ మంత్ యొక్క డేటానే యూటిలైజ్ అవుతుంది కదా. కాబట్టి సో పాస్ట్ పర్ఫార్మెన్స్ మెయిన్గా మనము ఫోర్కాస్టింగ్ అనేది చేసుకోవాలి. దాంతో ఖచ్చితత్వం అనేది ఉండాలి. ఓకే, అక్కడ ఖచ్చితంగా ఉందంటే నెక్స్ట్ మంత్ ఇంతే ఉంటుంది, లేకపోతే దానికంటే ఒక 2,000 ఎక్కువ ఉండొచ్చు, 10,000 ఎక్కువ ఉండొచ్చు అనేసి ఒక అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. సో ఇన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, సో మనం ఆ విధంగా ఏం చేస్తాము, సో ఎస్టిమేషన్ చేసాం కదా. ఇప్పుడు 30,000 ఎస్టిమేషన్ చేసాము నెక్స్ట్ మంత్కి. అంటే నెక్స్ట్ మంత్ అంటే మే అనుకోండి. సో మేకి ఎస్టిమేషన్ వేసినప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా మే మంత్లో ఎంత జరిగింది అది తీసుకోవాలి. యాక్చువల్గా 30,000 ఉండొచ్చు, 30,000 కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు కదా. ఆ విధంగా తక్కువగా ఉంది అన్నప్పుడు ఏంటంటే 20,000 ఉంది అనుకోండి, అప్పుడు ఏంటి, యాక్చువల్ మనం ఫోర్కాస్ట్ చేసిందేమో 30,000, యాక్చువల్స్ ఏమో 20,000, అంటే డిఫరెన్స్ 10,000 ఉంది. అంటే అంత ఫోర్కాస్టింగ్ వేసి అది ఎఫెక్టివ్గా యూటిలైజేషన్ కాలేదనేసి. కాబట్టి ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోవాలి. ఎస్టిమేషన్ వేసామో దాన్ని యాక్చువల్స్తో కంపారిజన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇంకొక విధంగా అక్యురసీని మనం మెయిన్ 2 పాయింట్స్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ డీవియేషన్ బిట్వీన్ ఫోర్కాస్టింగ్ అండ్ యాక్చువల్స్ అంటే ఏంటి, సో మనం ఫోర్కాస్ట్ చేసేది అది కరెక్ట్గా ఉందా లేదనేసి ఎలా మెజర్ చేస్తామంటే డిగ్రీస్ ఆఫ్ డీవియేషన్స్. అంటే డీవియేషన్స్ అంటే ఏం లేదు, రెండింటికి తేడా ఉందా లేదా మనం క్యూటీలో చేస్తాం కదా, ఎఫ్ టెస్ట్లో ఏం కనుక్కుంటాము, సో వేరియన్స్ టెస్ట్ అనమాట. వేరియన్స్ టెస్ట్లో ఏం చేస్తాము, వీ కెన్ టెస్ట్ విత్ 2 samples యూజింగ్ ద నల్ హైపోథెసిస్ ద్వారా వాటి యొక్క ఈక్వాలిటీని టెస్ట్ చేస్తాం అనమాట. 2 samples వేరియేషన్ ఉందా లేదా అనేసి 2 samples. ఇక్కడ కూడా అంతే. సో ఫోర్కాస్ట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి డీవియేషన్స్ అంటే డిగ్రీ ఆఫ్ డీవియేషన్స్ బిట్వీన్ ఫోర్కాస్ట్ అండ్ యాక్చువల్స్. సో ఫోర్కాస్ట్ అంటే ఎస్టిమేషన్, అంచనా వేసిన సేల్స్కి యాక్చువల్ సేల్స్కి ఎంత డీవియేషన్ ఉంది అనే అనాలసిస్ అనేది చేస్తామన్నమాట. సో ఆ అనాలసిస్ చేయడం వలన ఆల్మోస్ట్ సపోజ్ ప్రొడక్షన్ చేసిన 30,000 అనుకో, 29,000 యాక్చువల్ సేల్స్ అనుకోండి, ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయినట్టు అనమాట. ఇంకా ఇక్కడేమో 30,000 ఉంది, యాక్చువల్ సేల్స్ ఏమో 20,000 ఉంది అనుకుంటే చాలా వేరియేషన్ ఉంది. అంటే ఏంటి, డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది అసలు ఫెయిల్ అనమాట. అక్కడ ఫోర్కాస్టింగ్ అంత ఎఫెక్టివ్గా లేదనేసి అర్థం. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఒక గుడ్ మెథడ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ యూటిలైజ్ చేస్తున్నారంటే దాని యొక్క బెస్ట్ అంటే ఏంటి ప్రొసీజర్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ వచ్చి ఫస్ట్ వన్ అక్యురసీ, ఖచ్చితత్వం అనేది ఉండాలి. అంతేపాటు టు ద ఎక్స్టెంట్ అంటే ఆ గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ మనం చెక్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ అవ్వాలనుకుంటే ఏంటి, డైరెక్షన్ అట్ చేంజెస్ అంటే ఫోర్కాస్టింగ్ డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి సింప్లిసిటీ అండ్ ఈజీ ఆఫ్ కంపారిజన్. సింప్లిసిటీ అంటే ఏంటి, ఒక మెథడ్ గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అయినప్పుడు ఫస్ట్ ఏ మెథడ్ అయినా కానీ దాంతో ఖచ్చితత్వం అనేది ఉండాలి. అంటే డెసిషన్ తీసుకోవడానికి అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింప్లిసిటీ అండ్ ఈజీ కాంప్రహెన్షన్. అంటే సింప్లిసిటీ అంటే చాలా ఈజీగా ఉండాలి, కాంప్రహెన్సివ్ అంటే ఈజీ ఆఫ్ కాంప్రహెన్షన్ అంటే అనాలసిస్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఒక డిమాండ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ మనం యూటిలైజ్ చేస్తున్నాము. సో ఆ మెథడ్ వల్ల మనకి ఏమవుతుందంటే సో ఈజీగా అనాలసిస్ ఇంటర్ప్రెట్ ది రిజల్ట్స్ని ఇంటర్ప్రెట్ చేసుకోవడానికి
ఈజీగా ఉండాలన్నమాట. అది సింప్లిసిటీ అంటే. సో మేనేజ్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా టు అండర్స్టాండ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద టెక్నిక్స్ యూజ్. అంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ కోసం ఎలాంటి టెక్నిక్స్ అనేవి యూటిలైజ్ చేస్తున్నారో ఆ టెక్నిక్స్ మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని అది అండర్స్టాండ్ సింప్లిసిటీ ఈజీ ఆఫ్ కాంప్రహెన్షన్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. అంతేకాకుండా అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఎందుకంటే మనకు సో కాంప్రహెన్షన్ అంటే అదే కదమ్మా. కాంప్రహెన్షన్ అంటే ఏంటి? క్లుప్తంగా రాయడం. అంటే ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, దాన్ని చదివి 2 లైన్స్లో మొత్తం అంటే ఏంటి, మొత్తం దాంతో ఏం చెప్పారు అనేసి ఒక 2 లైన్స్లో చెప్పడం. అదేవిధంగా ఫోర్కాస్ట్ ఎస్టిమేషన్ అన్నప్పుడు ఏంటి, సో ఇట్ ఈస్ ఒక టేబుల్లా ప్రిపేర్ చేస్తే సో దాంతో నుంచి మనం సింప్లిసిటీ అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని కంప్రహెన్షన్ అంటే ఇంటర్ప్రెట్ ద రిజల్ట్స్ చేయడానికి అండర్స్టాండింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మ్యాథమెటికల్గా కానీ లేకపోతే ఎకనామెట్రిక్ ప్రొసీజర్స్ కానీ మనం జడ్జ్ చేయడానికి అలాంటి టెక్నిక్స్ అనేది యూటిలైజ్ చేస్తామనుకోండి మేనేజ్మెంట్లో, ఇట్ డస్ నాట్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ద ఫోర్కాస్టింగ్ ఈజ్ డూయింగ్. అంటే ఏంటి, ఇట్ ఫెయిల్స్ ది అండర్స్టాండ్ ద ప్రొసీజర్ అనమాట. సో మ్యాథమెటికల్ కానీ ఎకనామెట్రిక్ ప్రొసీజర్స్ యూజ్ చేయడం అలా జడ్జ్ చేయడం కొంచెం కష్టమైనప్పుడు సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఎస్టిమేషన్ టెక్నిక్ అనేది చాలా అండర్స్టాండింగ్గా ఉంటుంది, ప్లస్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఎకానమీ అంటే ఏం లేదు నాన్న. సో ఎకానమీ ఇక్కడ హౌ మచ్ మనీ అండ్ మేనేజియల్ ఎఫెక్ట్ షుడ్ బి అలొకేటెడ్ టు అటైన్డ్ హై లెవెల్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అక్యురసీ. సో మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం అంటున్నాం, ఫోర్కాస్టింగ్ అంటున్నాం, డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని. ఆ డిమాండ్ ఫోర్కాస్టింగ్ హై లెవెల్లో ఉండాలనుకుంటే సో బాగా ఎఫెక్టివ్గా ఉండాలనుకున్నప్పుడు దానికోసం ఆ డిమాండ్ ఫోర్కాస్ట్ కోసం మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఎంత మేనేజియల్ ఎఫెక్ట్ అంటే సో ఆ డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేసినప్పుడు మేనేజియల్ ఎకనమిస్ట్ మస్ట్ షుడ్గా దాని మీద అనాలిసిస్ అనేది చేయాలి కదా. కాబట్టి అతను ఎంత టైం అలొకేట్ చేస్తున్నారు వాటిని అనాలసిస్ చేయడానికి. అంటే డిమాండ్ ఫర్ అక్యురసీ అంటే ఫోర్కాస్టింగ్ అక్యురసీ, వాళ్ళ అనాలసిస్ చేసిన ఆ డిమాండ్ అక్యురసీ ఎంతవరకు ఉంటుంది అనేది. అంటే ఏంటి, ఇక్కడ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటి, కాస్ట్ మస్ట్ బి వెయిడ్ అగైన్స్ట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోర్కాస్ట్ టు ది ఆపరేషన్స్ ఆఫ్ ది బిజినెస్. అక్కడ ఏంటంటే కాస్ట్కి మస్ట్ వెయిటెడ్ ఉంటుంది అనమాట. అంటే కాస్ట్ ఎందుకు వెయిటెడ్ ఇస్తామంటే యాక్చువల్ సో మనం ఫోర్కాస్ట్ చేసినా కూడా కానీ సో ఫోర్కాస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20,000 యూనిట్స్ ఈ మంత్ సేల్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఉందంటే నెక్స్ట్ మంత్ మనం 30,000కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ 30,000 ఎస్టిమేషన్ అవుతుంది. యాక్చువల్ పర్ఫార్మెన్స్ సేల్ ఎంత చేస్తామో దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ వచ్చి ఫోర్కాస్ట్ కంటే కూడా ఏది ఇంపార్టెంట్ అంటే బిజినెస్ ఆపరేషన్స్ అంటే యాక్చువల్గా ఎంత. సో కాబట్టి ఇక్కడ మస్ట్ వెయిటేజ్ దేనికి ఉంటుందంటే కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ వీఆర్ ఇన్కర్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా హౌ మచ్ మనీ అండ్ మేనేజ్డ్ ఎఫర్ట్స్ షుడ్ బి అలొకేటెడ్ టు ద అటైన్ హై డిగ్రీ లెవెల్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఆ డిమాండ్ ఫోర్కాస్టింగ్ కోసం ఎంత మనీ రూపంలో కానీ తర్వాత మేనేజ్డ్ ఎకనామిక్స్ చెక్ ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఎకనమిక్ కన్సిడరేషన్ అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఇంక్రీజ్డ్ అక్యురసీ అగైనెస్ట్ ది ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ అండ్ ఇంప్రూవ్డ్ ఫోర్కాస్టింగ్. అంటే చూడండి బ్యాలెన్సింగ్ వేటి మధ్యన సో డిమాండ్ ఫోర్కాస్ట్ చేయడం వల్ల మనం బెనిఫిట్స్ ఏం పొందుతున్నాము, దాంతోపాటు యాక్చువల్గా అగైనెస్ట్గా కాస్ట్ అనేది ఎంత ఎక్స్ట్రా ఇన్కర్ అవుతూ ఉంది టు ప్రొవైడింగ్ ద ఇంప్రూవింగ్ ఫోర్కాస్టింగ్. ఆ ఫోర్కాస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి కాస్ట్ ఎంత అనాలిసిస్ అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి అవైలబిలిటీ. సో అవైలబిలిటీ అనేది సో ఈ టెక్నిక్స్ అనేవి టు ప్రొడ్యూస్ మీనింగ్ఫుల్ రిజల్ట్స్ అంటే ఏంటి, సో అవైలబిలిటీ అంటే సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ యూటిలైజ్ చేయడం వల్ల సో కన్క్లూషన్సే కానీ లేకపోతే రిజల్ట్స్ కానీ మేనేజ్మెంట్ ఎండ్లో సో మేనేజ్మెంట్ ఎంత త్వరగా డిసిషన్ తీసుకోగలదు, షుడ్ బి మీనింగ్ఫుల్ రిజల్ట్స్ అనేది క్విక్గా ఎలా తీసుకుంటుంది ఈ టెక్నిక్స్ యూటిలైజ్ చేసి అనేసి. సో టెక్నిక్స్ అనేవి విచ్ టేక్ లాంగ్ టైమ్ టు వర్కౌట్ మే ప్రొడ్యూస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టూ లేట్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ డెసిషన్స్. ఎందుకు అవైలబిలిటీ అని చెప్తున్నాము అంటే సో ఫోర్కాస్టింగ్ అనేది ఇట్స్ టేక్ సమ్ టైమ్. కొన్ని టెక్నిక్స్ అనేది లాంగ్ టైం తీసుకుంటుంది అనమాట. ఆ లాంగ్ టైం తీసుకోవడం వల్ల యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది లేట్ అవుతుందన్నమాట. కాబట్టి అవైలబిలిటీ అనేది డిమాండ్ ఫోర్కాస్టింగ్లో, ఎందుకంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది ప్రీవియస్ పాస్ట్ డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మీనింగ్ఫుల్ రిజల్ట్స్ వెరీ క్విక్లీ. నెక్స్ట్ లాస్ట్ పాయింట్
మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్లీనెస్. సో మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్లీనెస్ ఈజ్ మెయిన్లీ అది బేస్ అది 3 ఆస్పెక్ట్స్ అనమాట. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే, సో మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్లీనెస్ని మనము 3 ఆస్పెక్ట్స్లో చెప్పచ్చు. అంటే ఫోర్కాస్ట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మెయింటైన్డ్ ఆన్ ది అప్ టు డేట్ బేసిస్ అనమాట. అంటే ఫోర్కాస్టింగ్ అనేది ఇక్కడ చెప్పాను, మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్లీనెస్, టైంని బేస్ చేసుకుని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది కూడా ఈజీగా మెయింటైన్ చేస్తా అప్ టు డేట్ బేసిస్లో దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వన్, ద రిలేషన్షిప్ అండర్లయింగ్ ది ప్రొసీజర్. అంటే ఏంటి? సో రిలేషన్షిప్ అండర్లయింగ్ ది ప్రొసీజర్ షుడ్ బి స్టేబుల్ so that they will carry into future for significant amount of time. అంటే రిలేషన్షిప్ ప్రొసీజర్స్ అనేది డిమాండ్ ఫోర్కాస్టింగ్ మధ్య ఉన్న డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేస్తాం కదా, చేసిన తర్వాత సో రిలేషన్షిప్ అండర్లయింగ్ ప్రొసీజర్ షుడ్ బి అంటే విల్ క్యారీ టు ఫ్యూచర్ ఫర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం. సో టైం బేస్ చేసుకుని ప్రొసీజర్స్ అనేవి రిలేషన్షిప్స్ అండర్లయింగ్ అంటే ప్రొసీజర్ టైమ్లీనెస్ని మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా కరెంట్ డేటా అనేది ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటుంది, టైమ్లీ బేసిస్లో అవైలబుల్లో ఉంటుంది. ఎందుకంటే సమ్ యూజ్ ఆఫ్ అండర్లయింగ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి? కరెంట్ డేటాకి రిక్వైర్డ్గా డిమాండ్ ఫోర్కాస్టింగ్లో ఫోర్కాస్ట్ చేసినాము అనుకోండి, ఫోర్కాస్ట్ అనేది అట్నే యాక్చువల్గా అంతే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు యాక్చువల్స్ అనేది. సో ఎస్టిమేషన్ కంటే కూడా యాక్చువల్స్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమేమి పాయింట్స్ రిలేషన్షిప్స్ మస్ట్ బి రిక్వైర్డ్ అంటే ఏది మనం అడిషనల్గా ఇన్పుట్ చేసుకోవాలో అలాంటివన్నీ కూడా టైమ్లీ బేసిస్ను అవైలబుల్లో ఉంటుందన్నమాట. తర్వాత మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో డిమాండ్ ఇప్పుడే చెప్పాను. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేస్తున్నామంటే ఓన్లీ ఎస్టిమేషనే కాదు, యాక్చువల్స్తో కూడా కంపారిజన్ చేసేటప్పుడు యాక్చువల్ ఏమవుతుంది, సమ్ చేంజెస్ అనేది ఉంటుంది. ఆ చేంజెస్ని అలౌ చేసి సో అట్ ద ప్రజెంట్ టైంలో రిలేషన్షిప్స్ని ఏమైనా చేంజెస్ అనేది అక్కర్ అవుతున్నాయి, అప్పుడు ఏదైనా వస్తే ఇట్ కెన్ బి యాడెడ్ టు ద ఫోర్కాస్టింగ్ ప్రొసీజర్ అనమాట. సో దిస్ ఈజ్ సింప్లీ ఏ గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అంటే క్రైటీరియా ఫర్ అంటే ఒక గుడ్ ఫోర్కాస్టింగ్ మెథడ్ అంటే ఫోర్కాస్టింగ్ మెథడ్ ఉండాలంటే దానికి ఎలాంటి క్రైటీరియా ఉండాలి, ప్రొసీజర్స్ ఏంటి అంటే, సో అక్యురసీ, సింప్లిసిటీ అండ్ ఈజీ ఆఫ్ కాంప్రహెన్షన్, ఎకానమీ, అవైలబిలిటీ, మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్లీనెస్.